వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహువు చతుర్థ స్థానంలో, కేతువు దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంత గ్రహగతులన్నీ కూడా పరిశీలన చేయగా మధ్యస్థ ఫలితాలే అధికంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. కొంత మానసిక సమస్యలు అధికమవుతాయి. అనారోగ్యము కలవరపాటు పెడుతుంది. నిరుద్యోగులకు కష్టం మీద ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నములు కూడా అనుకూలిస్తాయి. నూతన వ్యాపారం ఆరంభం చేయడానికి కూడా ఈ జూన్ నెల బాగుంటుంది. మోసపోయే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా కొంత వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇబ్బందులు కలగవచ్చు. నకిలీ వస్తువులతో జాగ్రత్త. కళారంగంలో, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వాతావరణ సలహాలు, సూచనలు తీసుకొని పంటలు వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము ఉంటుంది. పని ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కొన్ని అవమానాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తులను గౌరవించడం చాలా వరకు కూడా మంచిది. స్త్రీలకు నూతన ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి. మొత్తానికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కూడా చక్కటి ఫలితాలని చెప్పవచ్చు. దత్తాత్రేయ సహస్రనామము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, మాస శివరాత్రి వ్రత ఆచరణ వల్ల వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.